హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి చూసారా? వీటి పేరేంటో తెలుసా మీకు? వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? వీటి పేరు పనసాకు ఇడ్లీ. ఇది చాలా పాతకాలం నాటి వంటకం. మీలో ఎంతమందికి పనసాకు ఇడ్లీలు వండడం వచ్చు? మీరు ఎప్పుడైనా ఈ పనసాకు ఇడ్లీలు తిన్నారా, వండారా? మీకు తెలుసా వీటి గురించి? చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మామూలు ఇడ్లీల కన్నా ఇవి చాలా వెరైటీ టేస్ట్ ఉంటుంది, మనకి చాలా హెల్దీ కూడా. అయితే నేను ఈరోజు మీకు ఈ పనసాకు ఇడ్లీలు 3 రకాలుగా చాలా ఈజీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోగలమో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా మినప్పప్పుని 6 గంటల సేపు నానబెట్టుకొని రుబ్బి, ఇడ్లీ నూకని 1 గ్లాసుకి 2 గ్లాసులు కలుపుకొని ఇడ్లీ రుబ్బులా తయారు చేసుకోవాలి. ఈ రుబ్బు పులవకుండా ఉండాలి, లేకపోతే అస్సలు బాగుండదు. బేకింగ్ సోడా కూడా కలపకూడదు. ఆ తర్వాత పనసాకుల్ని కలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. ఇగో చూడండి, ఇవి పనసాకులు. నేను మా ఇంట్లో ఉన్న పనసాకు చెట్టు నుండి ఈ ఆకుల్ని తీసుకొని వచ్చాను. ఈ పనస చెట్టు నేను పెట్టి 1 సంవత్సరం దాటింది. ఇంతవరకు అయితే ఇంకా పూత రాలేదు, పండలేదు. కానీ చెట్టు అయితే బాగానే పెరిగింది. ఆకులు కూడా చాలా బాగా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈ పనసాకులు కొమ్మల నుంచి తీసుకొచ్చాను. ఈ కొమ్మల నుంచి మనం ఈ ఆకుల్ని ముందుగా ఇలా వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పనసాకుల్ని మనం నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు నేను 1వ రకం పనసాకు ఇడ్లీ గురించి చెప్తున్నాను. ఆ తర్వాత కొబ్బరి చీపురు పుల్లల్ని తీసుకొని చాకుతో కానీ ప్లేట్తో కానీ ఇలా గీసుకుంటే మొత్తం పీచంతా వచ్చేస్తుంది. పుల్లలు మొత్తం స్మూత్గా అయిపోయి మనకి బుట్టను కుట్టుకోవడానికి వీలు పడతాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కడిగిన ఆకుల్ని రుబ్బు వేసుకొని ఉడికించేటట్టుగా చిన్న చిన్న బుట్టలుగా మనం కుట్టుకోవాలి. ఈ పనసాకు ఇడ్లీలో అతి ముఖ్యమైనది ఈ బుట్టలు కుట్టుకోవడమే. ఈ బుట్టలు మనం సరిగా కుట్టకపోతే మొత్తం రుబ్బు అంతా బయటికి చిమ్మేస్తుంది, ఇడ్లీలు కూడా బాగా రావు. అందుకే ఈ బుట్టల్ని చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూడండి, ముందుగా మనం సరిసమానమైన ఆకుల్ని 4 ఆకుల్ని ఒక బుట్ట కుట్టుకోవడానికి వేరు చేసుకొని పెట్టుకోవాలి. ఒక బుట్టకి 4 ఆకులు సరిపోతాయి. చిన్న పెద్ద ఆకులైతే బుట్ట సరిగా. ఇప్పుడు ముందుగా మనం 2 ఆకుల్ని ఇలా ఆపోజిట్గా పెట్టి కుట్టుకోవాలి. ఒకదాన్ని ఎదురుగా ఇంకొకటి పెట్టి కుట్టుకోవాలి. తర్వాత మరో 2 ఆకుల్ని వాటిపైన పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా సైడ్స్ ఉన్న ఆకుల్ని ఇలా పైకి మడిచి కుట్టుకోవాలి. ఇలా 4 వైపులా కూడా కుట్టుకున్న తర్వాత ఇంకా మీకు రుబ్బు చిమ్ముతుందని ఏమైనా భయంగా ఉంటే మరో 4 పుల్లలతో చుట్టూ కుట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, బుట్టలు ఎంత స్ట్రాంగ్గా వచ్చాయో. ఇలా బుట్టలన్నీ మొత్తం మనం ముందు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది 1వ రకం పద్ధతి. ఇప్పుడు నేను 2వ రకం గురించి చెప్తున్నాను. ఈ 1టి రకం బుట్ట కానీ కుట్టడం కొంచెం కష్టం అనిపిస్తే మీరు ఇంకొంచెం ఈజీ ప్రొసీజర్ ఉంది. ఈ పనసాకుని మనం కోన్ ఆకారంలో ఈజీగా మనం కుట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇది ఆకుని తీసుకొని ఇలా రౌండ్గా ఒక్కసారి తిప్పుకొని ఒక పుల్లతో కుట్టేయడమే. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 2వ రకం. ఇంకా మనకి టైం లేకపోతే ఇప్పుడు 3వ పద్ధతి, ఈజీ ప్రొసీజర్ చెప్తున్నాను. మనం ఇడ్లీ స్టాండ్ తీసుకొని డైరెక్ట్గా ఇడ్లీ స్టాండ్ పైన ఒక్కొక్క ఆకు పెట్టేసి అడుగున దానిపైన రుబ్బు వేసి మళ్ళీ ఇంకో ఆకుతో కప్పేసి డైరెక్ట్గా స్టీమ్ చేసుకోవడమే. ఇది 3వ పద్ధతి. ఇది అందరికీ చాలా సులువైన పద్ధతి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకున్న ఆకుల సైజు బట్టి మన బుట్ట ఆకారం వస్తుంది. పెద్ద ఆకులు అయితే పెద్ద బుట్టలు వస్తాయి, మీడియం సైజ్ అయితే మీడియం బుట్టలు వస్తాయి, అలాగే చిన్న ఆకులు అయితే చిన్న బుట్టలుగా వస్తాయి. అలాగే కోన్ కూడా అంతే, పెద్ద ఆకు అయితే పెద్ద కోన్ వస్తుంది, చిన్న ఆకు అయితే చిన్నది వస్తుంది, మీడియం అయితే మీడియం సైజులో వస్తుంది. నేనైతే మీడియం సైజు ఆకులు తీసుకున్నాను. బుట్ట సైజు మీ ఇష్టం, మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఆకుల్ని ఎంచుకోవాలి. ఇదిగో అన్ని బుట్టలు తయారైపోయి ఇప్పుడు ఈ బుట్టలో మనము రుబ్బును వేసుకొని ఇడ్లీలని స్టీమ్ చేసుకుందాం.
ఇప్పుడు ఈ బుట్టలన్నింటిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. లేదు మీకు నచ్చకపోతే వేయకపోయినా పర్వాలేదు. కాకపోతే నెయ్యి వేసుకుంటే కొంచెం ఇడ్లీ చాలా టేస్ట్ కొంచెం బాగుంటుంది. సులువుగా కూడా బుట్టకు అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బుట్టలు అయితే డైరెక్ట్గా ఏ ఆవిరి గిన్నెలో అయినా పెట్టుకొని పేర్చుకొని మనము స్టీమ్ చేసుకోవాలి. కానీ కోన్ అయితే మాత్రం దానికి తప్పనిసరిగా సపోర్ట్ ఉండాలి. గ్లాసులో కానీ కప్పులో కానీ పెట్టుకోవాలి. లేదా పక్కనే ఈ బుట్టలు పక్కనే మనం అమర్చినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బుట్టల్లో మనం జాగ్రత్తగా రుబ్బుని కొంచెం కొంచెంగా వేద్దాము. పూర్తిగా నిండుగా వేయకూడదు, కొంచెం ఖాళీ ఉంచాలి. ఎందుకంటే ఉడికిన తర్వాత ఇది ఇంకొంచెం మీదకి పైకి ఉబ్బి వస్తుంది. ఇప్పుడు ఈ బుట్టల్ని మనం ఆవిరి పెట్టుకోవాలి. ఏదైనా కుక్కర్లో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ పెద్ద గిన్నెలో కానీ అడుగు భాగాన పనసాకులు 2 వేసి నీరు పోసి ఒక ఎత్తుగా ఉన్న ఒక జాడి కానీ ప్లేట్ కానీ గిన్నె కానీ దానిపైన ఈ ఇడ్లీ పాత్రని పెట్టి స్టీమ్ చేసుకోవాలి. కుక్కర్ అయితే విజిల్ పెట్టకూడదు. ఉడికాయో లేదో చూడడానికి మనం ఒక చీపురు పుల్లను గుచ్చి చూసుకోవాలి. రుబ్బు అంటుకోకుండా ఉంటే ఉడికినట్లు. అప్పుడు మనం సిమ్లోనే ఓ 2 నిమిషాలు ఉంచి తర్వాత దింపేసుకోవాలి. ఇప్పుడు పనసాకు ఇడ్లీలు తయారైపోయి రండి చూద్దామా ఎలా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా ఉన్నాయి. పుల్లలు కూడా జాగ్రత్తగా తీసుకున్నా సరే లేదా ఇలా విడదీసి సులువుగా తీసేసుకోవచ్చు. చూడండి ఇడ్లీలు ఎంత బాగున్నాయో. వీటిని సాంబార్తో కానీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ కరివేపాకు పొడితో కానీ దేనితోనైనా తినవచ్చు. ఇదిగో చూడండి దూదిలా మెత్తగా చాలా బాగా వచ్చాయి కదా. అంతే, పనసాకు ఇడ్లీ రెడీ. చాలా సులువు కదా తయారు చేయడం. మరి మీరు ట్రై చేస్తారా? ఈ పనసాకు ఇడ్లీలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. అయితే ఈ ఆకుల్లోని మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ పనసాకు ఇడ్లీల్ని సంవత్సరంకి ఒకసారి అయినా సరే చేసుకొని తింటే మనకి చాలా మంచిది. మరి మీరు ట్రై చేస్తారా?